ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బొరుగు మసాలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి నాకు ఒక్కదానికే అనుకుంటా 1 minute ఏంటా 1 minute అని ఆగింది అనుకున్నారు ఫ్రెండ్స్. ఫ్యాన్ వేసాను ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు తీస్తాను ఫ్రెండ్స్. అది పల్లెటూరే బట్ ఎందుకో ఉప్పు తీసుకోకూడదు ఫ్రెండ్స్. అక్కడైనా నాకు టైం కొంచెం బయట చేసుకునే దానికన్నా ఇంట్లో హెల్దీ కదా అంటే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వాడి. సరేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అనేది నా అంటే మా అమ్మ గాయస్ అని వద్దు ఫ్రెండ్స్ అన్నాను అని అన్న ఫ్రెండ్స్. మీకే ఫ్రెండ్స్ అని అంటున్నాను. నేనైతే ఇంత ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంట్లోకి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిగడ్డ, ఆనియన్ మనం సగం సరిపోతే ఓకే ఫ్రెండ్స్, లేకపోతే పక్కన పెట్టుకోవాలి. మనం సన్నంగా తరుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది సరిగ్గా చాక్ తెగదు ఫ్రెండ్స్. చిన్న చాక్ కనిపించలేదు ఫ్రెండ్స్. అందుకే అంటే రానాల గురించి చెప్తున్నా. వచ్చినా పర్లేదు, మీకు వచ్చు అంటే పర్లేదు, కానీ బ్యాడ్కి అయితే చూడకండి ప్లీజ్. నన్ను కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసుకోవచ్చు కదబ్బా. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కూడా నేనేమి అందుకోసం ఎందుకో కాదు ఫ్రెండ్స్. నా యొక్క మెమోరీస్ అన్నీ యూట్యూబ్లో షేర్ చేసుకుంటే తర్వాత యూట్యూబ్లో సిమ్ పాడైపోయిన నేమ్ కూడా వచ్చిందిగా ఫ్రెండ్స్. అందుకని నేను సేవ్ చేసుకుంటాను. చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ అలాగా చూసుకుంటూ ఇలా బతికేయచ్చు అన్నట్లు చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేదో మీరు లైక్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను కదండి ఫ్రెండ్స్. నాకు లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సరిపోవు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు నా ఛానల్ నేమ్ కొంత త్వరలో మారుస్తాను. ఇప్పుడైతే నా ఛానల్ నేమ్ ఇస్ STN ఫన్నీ వీడియోస్ గైస్. ఫ్రెండ్స్ అనే గాయస్ అని నాకు ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? మా స్కూల్లో ప్రియా, నాగలక్ష్మి, శాలిని, చందన అనే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, నా బెస్టీస్. అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నారు కాబట్టి బెస్టీస్ అయ్యారు. చిన్నప్పుడు నాగలక్ష్మి అయితే 8th వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా మిగతా వాళ్ళు అయితే 6th నుంచే కలిసి ఉన్నారు. చందన అని చెప్పాను కదండి, ఆ అమ్మాయి మా చుట్టాలే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సగం కిందే పాడేసిన ఆనియన్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేద్దాము. ఓకేండి ఫ్రెండ్స్. ముందు ఇది కట్ చేయాలి కదండి ఫ్రెండ్స్. నేను అంత ఎక్స్పర్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేనైతే జీలకర్ర పొడి అయితే వాడండి గైస్. అంటే నాకు తెలియదు, పక్క 1 minute ఫోన్ వస్తుంది గైస్. ఇప్పుడు నేను ఈ ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే STN ఫన్నీ వీడియోస్ అని కొడితే వచ్చింది గైస్. నేను వీడియో తీసే ఫోన్ అయితే మేడగం లచ్చిరెడ్డి అని కొడితే వచ్చింది గైస్. త్వరలో ఈ ఫోన్ యొక్కది షన్ను రెడ్డి అనే మార్చుతాను గైస్. మళ్ళీ లెమన్ కూడా కోసుకుందాం. అంటే మా నాన్న ఫోన్ చేశారు గైస్కు. గుంటూరు వెళ్ళాడు. గ్లాస్లో పిండుకున్నాం. 1 minute కొన్ని వాటర్ పోసుకున్నాం గైస్. ఎందుకంటే మా ఇంట్లో వాటర్
అంటే ఐ మీన్ లేదు గైస్, నిమ్మకాయలు అయిపోయినాయి గైస్. ఇప్పుడు షాప్కి వెళ్ళి తెచ్చుకున్నా, అంత ఓపిక లేదు గైస్. అక్కడ అవుతుంది. అన్నం ఉంది కానీ రోజు అన్నం తినాలంటే నాకు ఎందులాగుంది గైస్. అందుకే కొంచెం నిమ్మకాయ అన్నం వీటి కలిపి కొంచెం ఎందుకు గుర్తొచ్చిందా మీకు తెలుసా ఫ్రెండ్స్? మీరు చెప్పందే అని అంటారా? అయితే చెప్తాను వినండి. అంటే మనం బొరుగుల్లోకి వేసుకోవడానికి అవి ఉంటాయి కదండి ఫ్రెండ్స్. అంటే చూపిస్తాను, వాటి పేరు నాకు గుర్తురా. ఇట్లాంటప్పుడే గుర్తురావు ఫ్రెండ్స్. టమాటాలు అయితే వేసేస్తున్నాను, తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఉప్పు కారం, మీరు జీలకర్ర పొడి వేసుకోండి ఫ్రెండ్స్, నేను మర్చిపోయా వేయడం. కారం అయితే నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంటే నేను స్పైసీగా ఎంత ఫుడ్ వచ్చినా తినగలే అంత స్పైసీ ఫ్రెండ్స్. బట్ ఈ కారం మంటుంటుందో లేదా అయితే నేనైతే చెప్పలేను. నేనంత వంటగదిలో పనిచేయను కాబట్టి ఫ్రెండ్స్ నాకు అంటే టేస్ట్ తెలియదు, ఎలా ఉన్నా ఓకే అంటాను. సో దట్ కొంచెమే వేసుకుంటున్నాను, ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కదండి ఫ్రెండ్స్, అందుకని. ఇలాగా అమ్మ చేతి ఫ్రెండ్స్ మీకు చూపిస్తా అన్నది మర్చిపోయా, లాస్ట్లో చూపిస్తా. నాకు వాటి వల్లే గుర్తుకొచ్చింది ఫ్రెండ్స్. వస్తుంది ఫ్రెండ్స్. ఏం చేస్తాను ఏ ఫ్రెండ్స్ నాకు గుర్తులేదు సరిగ్గా. అన్నం ఏం చేస్తావు? తింటాను నాకు. అది తినాలనుకున్నాను, ఎప్పుడో తిన్నాను. గైస్ ఇది ధనియాల పొడి గైస్, వేసుకుంటాం. ఈ ఉన్నాయి కదా, ఏ చేసుకోకపోతే నాకు టేస్ట్ వచ్చింది గైస్. ఇప్పుడు మా అమ్మని అడుగుదాం. బాగుందమ్మా? బాగుంది, సూపర్గా ఉంది. సరే బాయ్ గైస్, మీరు కూడా ట్రై చేసి కామెంట్లో పిన్ చేయండి.